హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లావణ్య రాజశేఖర్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు కదండి. చూస్తున్నారు కదా, బాదం చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వైట్ రైస్కి, బిర్యానీకి, బగారా రైస్కి, కోకోనట్ రైస్కి సైడ్ డిష్ కింద సూపర్గా ఉంటుంది. తయారీ విధానం చూద్దామండి. ముందుగా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకొని చికెన్ బాగా క్లీన్ చేసేసుకొని ఆనియన్స్, చిల్లీ కట్ చేసుకోవాలండి. చిల్లీ చూసారా, వీడియో తీస్తుంటే ఎలా కనిపిస్తుందో. సో అది కొంచెం ఫన్నీగా ఉంది. తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీ వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ రకంగా ఫ్రై చేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం పచ్చి వాసన అంతా పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. బబ్లీ మాట్లాడకు. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం ఆల్రెడీ ఫస్ట్ యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా అండ్ బాదం, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి ఫైన్గా మిక్సీ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఒక రౌండ్ మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ ఉంచుకోవాలండి. అందులో మనం కడిగి పెట్టుకుని చికెన్ వేసేసుకోవాలి. కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే చికెన్ బాగా కుక్ అవ్వడం కోసం. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి. చికెన్ బాగా కుక్ అవుతుంది. నేను చూడండి, మూత తీసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ రకంగా కుక్ అయిపోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత మనం అందులోకి 3 టమాటోస్ అండి, 3 టమాటోస్ సరిపోతాయి. 3 టమాటో ముక్కలు కోసుకొని వేసేసుకోవాలి. అందులోనే ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఫైన్గాను. బాగా కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోండి. అప్పుడు ఈక్వల్గా దానికి పడుతుంది మసాలా అంతాను. అందులోనే మనం చూస్తున్నారు కదా, పుదీనా కూడా కొంచెం కొత్తిమీర కొంచెం కట్ చేసుకొని వేసేసుకోండి. సాల్ట్ కానీ చాలకపోతే వేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదండి బాదం పేస్ట్, అంటే ఇంకా మొత్తం అన్నీ కలిపి ఆ పేస్ట్ కూడా వేసేసుకొని ఒక్కసారి ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోవాలండి. కర్రీకి మూత పెట్టాలి. ఇలా వీడియో తీయడం వల్ల ఇలా కనిపిస్తుంది, కానీ స్టార్టింగ్గా చూసినట్టు ఎల్లో కలర్లోనే కూర ఉందండి. మనకి టేస్ట్కి సరిపడా కారం కూడా బాగానే సరిపోయింది. జ్యూసీగా టేస్టీగా చికెన్ కర్రీ అయితే చాలా అదిరిపోయింది. చూస్తున్నారు కదా, చికెన్ కర్రీ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు అంతా డిష్ అవుట్ చేసుకుందాం మనం. ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ కొంచెం పైకి తేలుతుందండి. వీడియో వల్ల మీకు అసలు సమయంగా కనిపించలేదు. పక్కన రైస్ కూడా రెడీ అయిపోయింది అండ్ కర్రీ కూడా టేస్టీగా యమ్మీగా రెడీ అయిపోయింది. బిర్యానీలోకి చాలా చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి కూడా బాగుంటుంది. నేనైతే ప్రజెంట్ వైట్ రైసే ఉండాను పిల్లల కోసం అని. చూస్తున్నారు కదా, టేస్టీ బాదం చికెన్ కర్రీ. చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఉందో. డిష్ అవుట్ చేసుకొని డెకరేషన్ చేసుకొని ఇలా మీకోసం ప్రజెంట్ చేశాను. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.